హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ శ్రీదేవి. సో ఈ రోజు కోడ్ వెక్టర్స్ ని ఎలా జనరేట్ చేయాలో నేర్చుకుందాం. జనరేటింగ్ మ్యాట్రిక్స్ టు జనరేట్ కోడ్ వర్డ్ ఇన్ లీనియర్ బ్లాక్ కోడ్స్. సో ఫస్ట్ ఎన్కోడింగ్ ఆపరేషన్ యూజింగ్ మ్యాట్రిక్స్. ఎన్కోడింగ్ అంటే ఏంటి? ఫార్మింగ్ కోడ్ వర్డ్ బై యూజింగ్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో మెసేజ్ బ్లాక్ ఇస్ అ మ్యాట్రిక్స్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ మెసేజ్ బ్లాక్ ని D తో రిప్రజెంట్ చేస్తాం. D1, D2, సో ఆన్ Dk. సో 2 పవర్ k కాంబినేషన్స్ ఆఫ్ కోడ్ వర్డ్ అనేది 2 పవర్ k కాంబినేషన్స్ లోనే మనకు వస్తాయి. సో ఈచ్ బ్లాక్ ఈస్ ఎనేబుల్డ్ ఇన్ n బిట్ కోడ్ వర్డ్. సో ద n బిట్ కోడ్ వర్డ్ ఇస్ అ మ్యాట్రిక్స్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ C ఈక్వల్ టు మ్యాట్రిక్స్ D ఇంటూ మ్యాట్రిక్స్ G. సో మ్యాట్రిక్స్ G అనేది జనరేటర్ మ్యాట్రిక్స్, మ్యాట్రిక్స్ D అనేది మెసేజ్ బ్లాక్, మ్యాట్రిక్స్ లోని మెసేజ్ బ్లాక్. సో ఇప్పుడు ఇదే సిని మనం C1, C2, C3 సో ఆన్ Cn గా, Dని D1, D2, D3 సో ఆన్ D పవర్ k Dk. ఇప్పుడు మెసేజ్ బ్లాక్ ని మనం ఎలా రాస్తాం? జనరేటర్ మ్యాట్రిక్స్ ని ఫస్ట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రాస్తాం. అంటే ఇది I పవర్ k, ఇది P. సో P k పవర్ n, kn గా రాస్తాం. జనరేటర్ మ్యాట్రిక్స్ ని I, P కింద రాస్తాం. I k P kn. సో ఇప్పుడు జనరేటర్ మ్యాట్రిక్స్ గురించి చూద్దాం. A generator matrix of n, k linear code has k rows and n columns. So it is given as G is equals to I k P k into n. So నెంబర్ ఆఫ్ రోస్, k అనేది నెంబర్ ఆఫ్ రోస్, n అనేది నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో G ఈజ్ ఈక్వల్స్ టు I అంటే ఏంటి? ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ k అంటే ఎంతవరకు? 2 పవర్ k కాంబినేషన్స్ లో కోడ్ వర్డ్ వస్తుంది కదా, అంతవరకు తీసుకుంటాం. P ఇంటూ P k ఇంటూ n. సో P11, P12 అలాగా n-k వరకు చేస్తాం. సో n-k అంటే ఏంటి? n, k అనేది మనకి ఇస్తారు కదా వర్డ్, లీనియర్ కోడ్, దాన్ని మనం తీసుకుంటాం. సో జనరేటర్ మ్యాట్రిక్స్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అండ్ ప్యారిటీ మ్యాట్రిక్స్. సో ప్యారిటీ చెక్ ఎలా చేస్తాం? H ఈజ్ ఈక్వల్స్ టు P ట్రాన్స్పోజ్ ఇంటూ I. సో I అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్, P అంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ అ ప్యారిటీ మ్యాట్రిక్స్. సో క్వశ్చన్ చూడండి. ద జనరేటర్ మ్యాట్రిక్స్ ఆఫ్ 6, 3 బ్లాక్ కోడ్ ఈస్ షోన్ ఇన్ బిలో. సో G ఈక్వల్ టు I, P అని చెప్పాను కదా. సో ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్, ఇది ప్యారిటీ మ్యాట్రిక్స్. సో n, k అంటే ఇది తీసుకుంటాం. సో ఫస్ట్ సొల్యూషన్ హియర్ n, k ఈజ్ ఈక్వల్స్ టు 6, 3. సో కోడ్ వర్డ్ లెంత్ ఏమంటే, లెంత్ ఆఫ్ కోడ్ వర్డ్ n ఈక్వల్ టు 6. సో నెంబర్ ఆఫ్ మెసేజ్ బిట్స్ 3. k is equals to 3. సో నెక్స్ట్ జనరేటర్ మ్యాట్రిక్స్. జనరేటర్ మ్యాట్రిక్స్ అంటే G అంటే ఏమనుకున్నాం? I k P k ఇంటూ n, రోస్ ఇంటూ కాలమ్స్. సో మనకి ఇక్కడ జనరేటర్ మ్యాట్రిక్స్ ఇచ్చారు. అందులో I ఏంటి? IK 1 0 0 0 1 0 0 0 1. సో నెక్స్ట్ P ఏమి ఇచ్చారు? 0 1 1 1 0 1 1 1 0. సో ఇప్పుడు ఈ రెండు యూజ్ చేసుకొని మనం కోడ్ వెక్టర్స్ ఫైండ్ చేస్తాం. సో ఇక్కడ మనకి k ఏంటి? నెంబర్ ఆఫ్ మెసేజ్ బిట్స్, k అంటే 3. సో 2 పవర్ k పాసిబుల్ కోడ్ వర్డ్స్. సో 2 పవర్ 3 అంటే 8. సో ఇవేంటి? పాసిబుల్ కాంబినేషన్స్ ఆఫ్ కోడ్ వర్డ్ 2 పవర్ k. సో ఇప్పుడు 8 కోడ్ వర్డ్స్ ఉన్నాయి.
సో D is equals to 0, 0, 0, 0, 0, 1, 0, 1, 0, 0, 1, 1. నెక్స్ట్ 1, 0, 0, 1, 0, 1, 1, 1, 0, 1, 1, 1. సో ఇవి 8. ఇప్పుడు మనకి కోడ్ వర్డ్ అంటే ఏంటి? D మ్యాట్రిక్స్ ఇంటూ G మ్యాట్రిక్స్. సో ఈ ఒక్కొక్క లైన్ మనం G మ్యాట్రిక్స్ తో మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ C1 చూడండి, 0, 0, 0 ఇంటూ G మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు? 1, 0, 0, 0, 1, 0, 1, 0, 0, 1. నెక్స్ట్ 0, 1, 1, 1, 0, 1, 1, 1, 0. సో ఫస్ట్ దీన్ని ఇలా మల్టిప్లై చేస్తాం. ఈ కాలం ఈ రోని ఒక్కొక్క కాలంతో మల్టిప్లై చేసుకుంటూ వెళ్తాం. సో 0 ఇంటూ 1 0, మాడ్యులో డివిజన్ 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 0 0, మాడ్యులో డివిజన్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ ఈ కాలం 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0, మాడ్యులో డివిజన్ 0 ఇంటూ 0. మళ్ళీ ఈ రో థర్డ్ కాలం 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 0 0, మాడ్యులో డివిజన్ 0 ఇంటూ 1 0. నెక్స్ట్ మళ్ళీ ఈ రో ఈ కాలమ్స్ 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0, 0 ఇంటూ 1 0. మళ్ళీ 0 ఇంటూ 1 0, 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0. నెక్స్ట్ 0 ఇంటూ 1 0 ఈ కాలం 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 0 0. సో మనకి XOR 0 0 0 వస్తుంది, 0 1 1 వస్తుంది, 1 0 1 1 1 0 వస్తుంది. సో ఈ టేబుల్ని బేస్ చేసుకొని మనం ఇవి సాల్వ్ చేస్తాం. సో 0 0 0, 0 0 0, 0 0 0, 0 0 0, అలాగా అన్ని జీరోస్. మొత్తం మనకి 6 zeros. నెక్స్ట్ C2 ఫైండ్ చేద్దాం. నెక్స్ట్ C2 అంటే మనం ఏం తీసుకుంటాం? ఇక్కడ D అనేది ఈ లైన్ తీసుకుంటాం. సో 0 0 1 G మ్యాట్రిక్స్ రాసుకుంటాం. 1 0 0, 0 1 0, 0 0 1, 0 1 1, 1 0 1, 1 1 0. సో మళ్ళీ సేమ్ మల్టిప్లై చేద్దాం. 0 ఇంటూ 1 0, మాడ్యులో డివిజన్ 0 ఇంటూ 0 0, మాడ్యులో డివిజన్ 1 ఇంటూ 0 0. నెక్స్ట్ మళ్ళీ ఈ రో ఈ కాలం 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 0 0, 1 ఇంటూ 0 0. నెక్స్ట్ 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 0 0, 1 ఇంటూ 1 1. నెక్స్ట్ ఈ కాలమ్స్ 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0, అగైన్ 1 ఇంటూ 1 1. నెక్స్ట్ 1 ఇంటూ 0, 0 ఇంటూ 1 0, 0 ఇంటూ 0 0, 1 ఇంటూ 1 1. నెక్స్ట్ 0 0 0. సో మనకి ఎలా వస్తుంది? మాడ్యులో డివిజన్ 0 0, 2 zeros ఉంటే 0, సేమ్ 0. ఇక్కడ 0 ఇంటూ 0 0, సో ఈ రెండింటికి 0 వస్తుంది. 0 ఇంటూ 1 1, 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 1, 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 1. ఇక్కడ మళ్ళీ 0. సో మళ్ళీ అలాగే C3కి 0 1 0, 1 0 0, 0 1 1, 0 1 0, 1 0 1, 0 0 1, 1 1 0. సేమ్ నేను ఇక్కడ డైరెక్ట్ గా రాస్తున్నాను. కోడ్ వర్డ్స్ మీరు ఫైండ్ చేయండి. 0 1 0 1 0 1 ఇలా వస్తుంది C3కి. నెక్స్ట్ C4కి 0 1 1 0 1 1, C5కి 1 0 0 0 1 1,
నెక్స్ట్ C6 కి 101101, C7 కి 111000. సో ఇలాగా కోడ్ వర్డ్స్ వస్తాయి.